రిటైర్మెంట్ అంటే మన ఫుల్ టైం వర్క్ నుండి రిలాక్స్ కావడము, చిల్డ్రన్స్ మీద డిపెండ్ కాకుండా ఉండడము. ఆ తర్వాత మనం ఒక క్యాష్ ఫ్లోని మెయింటైన్ చేయాలి. రెగ్యులర్గా మన ఖర్చులకు సరిపడేటువంటి ఇన్కమ్ని, ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవడము. ఆ తర్వాత ఒక హ్యాబీస్ని, మన హెల్త్ని, తర్వాత సెల్ఫ్ గ్రోత్ని మెయింటైన్ చేయడం. సో హెల్త్ పరంగా మాత్రం చాలా ఫిట్గా ఉండాలంటే కూడా హాస్పిటల్ ఖర్చులకు కూడా ఎవరి మీద డిపెండ్ కాకుండా మనం సమకూర్చుకోవడమే. ఇవన్నిటిని కలిపి మనం రిటైర్మెంట్ ప్లాన్ లాగా తీసుకొస్తూ ఉంటాం, రిటైర్మెంట్ అని అంటూ ఉంటాం. కాబట్టి రిటైర్మెంట్ అనేది సాఫీగా అండ్ ఏ ప్రాబ్లం లేకుండా జరగాలంటే రిటైర్మెంట్ ఫండ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. దానికి ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక మెట్రోపాలిటన్ సిటీ తీసుకున్నట్టంటే దానికి ఒక 35,000 రూపీస్ ఫర్ మంత్ మీకు ఇన్వెస్ట్మెంట్ చేసి అది ఖర్చు అవుతున్నది అనుకున్నట్టంటే ఓవర్ ఏ పీరియడ్ తర్వాత, అంటే మీరు 60 ఇయర్స్కి వచ్చే వరకు అది 25 ఇయర్స్ తర్వాత దాని ఖర్చు ఎంత వస్తుందంటే 2,15,000 ఫర్ మంత్ అండి. అంటే ఎక్స్పెండిచర్ అనేది ఈ లెవెల్లో ఒక 7%, 6% ఇన్ఫ్లేషన్తో తీసుకున్నట్టంటే ఇంత వస్తున్నది. సో అలాగే మనం ఒక 1 crore కనుక సమకూర్చుకున్నట్టంటే, మనం రిటైర్మెంట్ ఫండ్ ఏర్పరచుకున్నట్టంటే అది ఒక 8% రిటర్న్ ఇస్తుంది అనుకున్నట్టంటే, ప్రీ అండ్ పోస్ట్ రిటైర్మెంట్ కూడా ఇన్ఫ్లేషన్ని మనం 6%గా ట్రీట్ చేసినప్పుడు ఆ 1 crore అనేది 60 నుండి 64 ఇయర్స్లో మన రిటైర్మెంట్ కిట్లో అది హెల్ప్ అవుతూ ఉంటుంది. 2.2 lakh 15,000 ఫర్ మంత్గా తీసుకున్నట్టంటే 4 ఇయర్స్ వరకు ఆ 1 crore అనేది మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. అలాగే 2 crores తీసుకున్నట్టంటే 60 నుండి 68 అంటే 8 ఇయర్స్ వరకు ఆ కార్పస్ అనేది మనకు హెల్ప్ అవుతూ ఉంటుంది. అంటే మంత్లీ 2,15,000ని మనం తీసుకోవడంలో, మన ఖర్చులకు యూజ్ చేసుకోవడంలో ఆ 2 crore అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది. అలాగే 3 crore తీసుకున్నట్టంటే 73 ఇయర్స్ వరకు కూడా మనం విత్డ్రా చేసుకోవచ్చు అండి. ఆ రిటైర్